వెల్కమ్ టు సూపర్ హ్యూమన్ లైఫ్. దేవునితో సమస్తము సాధ్యమే అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఖచ్చితంగా గొప్ప కార్యాలు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. పరిశుద్ధాత్మదేవ, ఈ కార్యక్రమం అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా మీ చిత్తం నెరవేర్చబడేలా దీవించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మనం దైవ సేవకుల కోసం అనే ప్రత్యేక అంశాన్ని ధ్యానించుకుందాం. మీరు బైబిల్ తీసినట్లయితే న్యాయాధిపతులు 6వ అధ్యాయం 26వ వచనం. తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీవు దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కొడను తీసుకువచ్చి దహనబలి అర్పించమని అతనితో చెప్పాను. ఈ వాక్యానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మిద్యానీయుల వలన ఇజ్రాయేలీలు మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తారు. మిద్యానీయుల నుంచి ఇజ్రాయేలీలను విడిపించడానికి దేవుడు గిద్యోన్ను ఏర్పాటు చేసుకుంటాడు. గిద్యోన్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవుడు గిద్యోనుకు చెప్పిన మొదటి విషయం ఏంటంటే, దేవునికి బలిపీఠం కట్టాలి. యెహోవా దేవునికి బలిపీఠం కట్టి దాని మీద దహన బలి అర్పించమని చెప్తారు. సేవకులుగా మనకి కంపల్సరీ ఈ విషయం అర్థం అవ్వాలి. మన ఇంట్లో ప్రార్థన బలిపీఠం ఉండాలి. అది కంపల్సరీ. బలిపీఠం అంటే సాక్రిఫైస్ ఉంటుంది. మీరు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. జాగ్రత్తగా వినండి. బలిపీఠం లేకుండా అసలు పరిచర్య ఉండదు. నూతన నిబంధనలో దేవుడు అందరినీ రాజులైన యాజక సమూహంగా ఏర్పాటు చేశారు. బలిపీఠం అంటే ప్రార్థన బలిపీఠం కంపల్సరీ ఉండాలి. త్యాగం ఉండాలి, సాక్రిఫైస్ ఉండాలి. సాక్రిఫైస్ లేకపోతే అసలు బలిపీఠం ఉండదు. ఈ బలిపీఠం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బలిపీఠం మీ ఇంట్లో ఉంది అంటే మీ ఇంట్లో పరలోకానికి గవిని ఉంది, పరలోకానికి ద్వారం ఉంది. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం, నువ్వు పరిచర్యలో గొప్ప విజయాలు సాధిస్తావు, దేవుని కాపుదల నీకుంటుంది. గిద్యోను తన టాస్క్ కంప్లీట్ చేయాలంటే కంపల్సరీ దేవునికి బలిపీఠం కట్టాలి. అలాగే మన పరిచర్య సక్సెస్ఫుల్గా ఉండాలంటే కంపల్సరీ మన గృహంలో ప్రార్థనా బలిపీఠం ఉండాలి. బలిపీఠం అంటే అది చిన్న విషయం కాదు. అసలు బలిపీఠం లేకుండా మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. దేవుని దగ్గర నుంచి మనకి ఆన్సర్ కూడా రాదు. మన గృహంలో బలిపీఠం ఉంది అంటే మన గృహంలో పరలోకానికి గవిని ఉంది, పరలోకానికి ద్వారం ఉంది. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదము, మన పరిచర్యలో విజయము, దేవుని కాపుదల ఇవన్నీ మనకు ఉంటాయి. మనం దేవునిలో ఎదిగి బలపడినప్పుడు అసలు మనమే దేవుని యొక్క బలిపీఠం. మన ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మన ద్వారా అనేక మంది జీవితాలు మారతాయి. మన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. ఇలా జరగాలంటే కంపల్సరీ ప్రతిరోజు ఎక్కువ సమయం దేవునితో సహవాసం చేయాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థన చేయాలి. ఇది కంపల్సరీ. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం ఎప్పుడైతే దేవునిలో బలపడతామో, ఎప్పుడైతే దేవునిలో ఎదుగుతామో, మనమే దేవుని యొక్క బలిపీఠం. మన ద్వారా అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. మన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. మన ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. అలాగే మన గృహంలో కంపల్సరీ దేవునికి బలిపీఠం ఉండాలి. మన గృహంలో కంపల్సరీ ప్రార్థనా బలిపీఠం ఉండాలి. మన గృహంలో కంపల్సరీ దేవునికి చోటు ఉండాలి, ఒక స్థలం ఉండాలి. మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అప్పుడేమవుతుందంటే, కొంత టైంకి మన గృహం పరలోక గవినిగా మారుతుంది, పరలోకానికి ద్వారంగా మారుతుంది. దేవుని బలిపీఠం మన గృహంలో ఉంటేనే మన జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. మన ద్వారా అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దేవుని కాపుదల మనకు ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే ఇది దేవుడు ఏర్పాటు చేసిన విధానం.
గిద్యోను దేవుడు అప్పచెప్పిన బాధ్యతను విజయవంతంగా నిర్వహించాలంటే దేవుడు మొదట చెప్పిన విషయం బలిపీఠం కట్టమని చెప్పాడు. దేవునికి బలిపీఠం కట్టకపోతే దేవుడు గిద్యోని విషయంలో జోక్యం చేసుకోలేడు. రెండవది, అపవాది అనేకమైన ఆటంకాలు కల్పిస్తాడు కాబట్టి గిద్యోను విజయం సాధించలేడు. గిద్యోను ఏం చేశాడంటే తన తండ్రి ఇంటి వద్ద ఉన్న బయలు బలిపీఠాన్ని పడగొట్టేసి దానికి బదులుగా యెహోవా దేవునికి బలిపీఠం కట్టడం జరుగుతుంది. ఆ బలిపీఠం కట్టి దేవునికి దహన బలులు అర్పిస్తాడు. అది మొదటి విషయం. దేవుని పని చేయాలంటే కంపల్సరిగా మన ఇంట్లో దేవునికి బలిపీఠం ఉండాలి, అంటే ప్రార్థన బలిపీఠం ఉండాలి. అలా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తూ దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మన గృహం పరలోకానికి గవినిగా మారుతుంది. గేట్స్ ఆఫ్ హెవెన్ అంటారు. బలిపీఠం ద్వారానే మన ప్రార్థనలు పరలోకానికి చేరతాయి. బలిపీఠం ద్వారానే దేవుని యొక్క ఆశీర్వాదం మన గృహంలోకి వస్తుంది. బలిపీఠం ద్వారానే దేవుని యొక్క కాపుదల మనకు ఉంటుంది. మనమే దేవునికి బలిపీఠంగా మారవచ్చు. మన జీవితాన్ని సజీవ యాగముగా దేవుని చేతిలో పెట్టినప్పుడు, మనం లోకం విషయాలు పక్కన పెట్టి దేవుని మాట వింటున్నప్పుడు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు మనమే దేవుని యొక్క బలిపీఠంగా మారతాం. మన ద్వారా అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. మన ప్రార్థన దేవుడు ఆలకించి అనేకమైన అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. అనేక మంది జీవితాల్ని మారుస్తాడు. కంపల్సరీ ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. మీరు 2 సమూయేలు 6వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసం ఒబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉన్నప్పుడు ఆ మందసం ఒబేదెదోము ఇంట్లో ఉంది కాబట్టి దేవుడు ఒబేదెదోమును తనకు కలిగిన సమస్తాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఇది స్పిరిచువల్ ప్రిన్సిపల్ అన్నమాట. కంపల్సరీ అది విశ్వాసులకు కావచ్చు, సేవకులకు మరి ముఖ్యంగా మన ఇంట్లో ప్రార్థన బలిపీఠం ఉండాలి. మన ఇంట్లో దేవునికి ఒక స్థలం ఉండాలి. మన ఇల్లు పరలోకానికి గవినిగా ఉండాలి, అంటే పరలోకానికి ద్వారంగా ఉండాలి. మనం కంపల్సరీ ప్రతిరోజు ఎక్కువ సమయం దేవునితో సహవాసం చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడే మన ఇంటి నుంచి పరలోకానికి ఒక ద్వారం ఏర్పడుతుంది. మనం దేవునికి సజీవ యాగంగా మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు మనం దేవుని యొక్క బలిపీఠంగా ఉంటాం. తద్వారా దేవుని యొక్క శక్తి మన ద్వారా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం మన జీవితంలోకి దేవుని ఆశీర్వాదం, మన ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడాలంటే, దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకోవాలంటే బలిపీఠం కంపల్సరిగా ఉండాలి. అది స్పిరిచువల్ ప్రిన్సిపల్. రెండవది, మనము మెల్కీసెదకు క్రమంలో యాజకులం, మనం అహరోను క్రమంలో యాజకులం కాదు. మీరు బైబిల్ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం, 15, 16 వచనాలు, 25వ వచనం నేను చదువుతాను చూడండి. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరం ఏంటి? లేవీయులు యాజకులై ఉన్నప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రము వలన సంపూర్ణ సిద్ధి కలిగితే ఆ లేవీ క్రమములో చేరకుండా మెల్కీసెదకు క్రమములో ఇంకొక యాజకుడు రావాల్సిన అవసరం ఏంటి? యేసు ప్రభువు మెల్కీసెదకు క్రమంలో ప్రధాన యాజకుడు, ఆయన లేవీ క్రమంలో లేరు. ఆ ధర్మశాస్త్రం వలన సంపూర్ణ సిద్ధి కలగలేదు కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మీరు 15, 16 వచనాలు చూసినట్లయితే, మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవముకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదకును పోలిన వాడై వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా రాయబడిందో. శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రాన్ని బట్టి గాక నాశనము లేని జీవముకున్న శక్తిని బట్టి నియమింపబడి. దీని అర్థం ఏంటంటే, మీరు ఏదైనా వనంలో చూస్తే జీవవృక్ష ఫలం ఉంటుంది,
మంచి చెడు జ్ఞానం ఇచ్చే వృక్ష ఫలం ఉంది. అవేంటో తెలుసా? జీవవృక్ష ఫలం అంటే అది మెల్కీసెదకు క్రమం యొక్క యాజకత్వం. మంచి చెడు జ్ఞానం ఇచ్చే ఫలం అంటే అది లేవి క్రమంలో, అహరోను క్రమంలో యాజకత్వం. అది ధర్మశాస్త్రం ఏమనుకుంటున్నారు? ధర్మశాస్త్రం అంటే మంచి చెడు జ్ఞానానికి సంబంధించినది. అది ఎలా వచ్చింది? మనుష్యులు అంటే ఆదాము దేవుని మాట కాదని మంచి చెడు జ్ఞానం ఇచ్చే వృక్షఫలం తిన్నారు కాబట్టి ఆ ధర్మశాస్త్రం ఇవ్వాల్సి వచ్చింది. జీవవృక్ష ఫలం అంటే అది మెల్కీసెదకు క్రమానికి చెందింది. ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడిందో చూడండి. మనం చదువుకునేది హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15-16 వచనాలు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును బట్టి గాక నాశనము లేని జీవముకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. మనం ఇప్పుడు శ్రేష్టమైన మెల్కీసెదకు క్రమంలో ఉన్నాం. లేవి క్రమంలో మనం యాజకులుగా లేము. ఇంకొక విషయం ఏంటంటే ఈ మెల్కీసెదకు క్రమంలో అందరూ రాజులైన యాజక సమూహం. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మనము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాం. అందరూ రాజులైన యాజక సమూహం. మనం రాజులైన యాజక సమూహం అంటే ఈ జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలంటే కంపల్సరీ మనం యాజక ధర్మాన్ని నెరవేర్చాలి. కంపల్సరిగా 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో ప్రార్థనా బలిపీఠం ఉండాలి. అది స్పిరిచువల్ ప్రిన్సిపల్. అప్పుడే దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకుంటాడు. గిద్యోనుకు దేవుడు చెప్పిన విషయం, మొదట నువ్వు యెహోవా దేవునికి బలిపీఠం కట్టు, ఆ తర్వాతే నేను చెప్పిన పని చేయి. యేసు ప్రభు శిష్యులతో చెప్తారు, మొదట మీరు యెరూషలేములో వేచి ఉండండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు, అప్పుడు మీరు యూదయ, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఈ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ మనం అర్థం చేసుకోవాలి. ఇవి లేకుండా మనం లోకానుసారంగా ఎంత ప్రయత్నం చేసినా, లేకపోతే ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మన జీవితంలో మార్పు ఉండదు, మన పరిస్థితుల్లో మార్పు ఉండదు. ఎందుకంటే అపవాది అనేకమైన ఆటంకాలు కలిగిస్తాడు. మనం అజ్ఞానంలో ఉన్నాం. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. దేవుడు మన కోసం ఎన్నో చేశాడు. దేవుడు మన కోసం ఏమైతే చేశాడో అవి మనం పొందుకోకుండా అజ్ఞానం ద్వారా అపవాది ఆటంకాలు కలిగిస్తున్నాడు. విశ్వాసైనా కావచ్చు, సేవకులైనా కావచ్చు, కంపల్సరీ ఇంట్లో దేవునికి బలిపీఠం ఉండాలి, ప్రార్థన బలిపీఠం ఉండాలి. అంటే మన ఇల్లు పరలోకానికి గవినిగా మారుతుంది. మన ఇంట్లో సమృద్ధి ఉంటుంది. మన ఇంట్లో దేవుని కాపుదల ఉంటుంది. మన ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తారు. మన ఇంట్లో ఉండటమే కాదు, మనం సేవకులమైతే మనమే దేవునికి బలిపీఠంగా ఉండాలి. కంపల్సరీ ప్రతిరోజు ఎక్కువ సమయం దేవునితో సహవాసం చేస్తూ, ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. తద్వారా మనమే దేవునికి బలిపీఠంగా మారుతాం. మన ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మనం పరలోకానికి ఒక పోర్టల్ అన్నమాట. మనమే పరలోకానికి ఒక ద్వారం అవుతాం. రెండవది, మనము మెల్కీసెదకు క్రమంలో యాజకత్వాన్ని చేస్తున్నాం. అందరూ మనం మెల్కీసెదకు క్రమంలో ఉన్నాం. ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడిందంటే, నాశనము లేని జీవముకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదకును పోలిన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. నాశనము లేని జీవముకున్న శక్తి అంటే అది జీవవృక్ష ఫలం. జీవవృక్ష ఫలం అనేది మెల్కీసెదకు క్రమానికి చెందింది. మనము మెల్కీసెదకు క్రమంలో యాజకులుగా ఉన్నాం. పాత నిబంధన అంటే అది మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలం. అది సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కాబట్టి మెల్కీసెదకు క్రమంలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మీరు ఇంకా 25వ వచనం చూసినట్లయితే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యేసు ప్రభు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. పాత నిబంధనలో యాజకులు నిరంతరము జీవించరు. వాళ్ళు చనిపోయినప్పుడు ఇంకొక యాజకుడు రావాలి.
యాజకుడు మారితే యాజక ధర్మం మారుతుంది. ఇక్కడైతే యాజక ధర్మం మారదు. నిరంతరము మన ప్రధాన యాజకుడు యేసు ప్రభు ఆయన జీవించుచున్నాడు కాబట్టి యేసు ప్రభు ద్వారా మనం దేవుని దగ్గరకు వస్తే మన పక్షాన యేసు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మెల్కీసెదెకు క్రమంలో ప్రధాన యాజకుడు. తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చేవారిని రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఇది గొప్ప మర్మం అన్నమాట. ఈ విషయం మనం తెలుసుకోవాలి. మూడవది, దేవుని యొక్క గైడెన్స్ మనకు ఉండాలి. మీరు కీర్తనలు 32:8 చూసినట్లయితే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు నేను ఉపదేశం చేస్తాను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు, ప్రతి ఒక్కరికి గైడెన్స్ ఇస్తాడు, మనము నడవవలసిన మార్గాన్ని మనకి బోధిస్తాడు. అది ఎప్పుడు జరుగుతుందంటే, మీకు బైబిల్లో ఒక వాక్యం చూపిస్తాను చూడండి. యెహోషువ గ్రంథం 1:6-8 వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లింప చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. ఇక్కడ చూడండి, దేవుడు మనకి గైడెన్స్ ఇవ్వాలంటే, మనం ఏ మార్గంలో నడవాలో దేవుడు మనకి చెప్పాలంటే, దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యతను సక్సెస్ఫుల్గా నెరవేర్చాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ఆ విషయం దేవుడు యెహోషువకు చెప్తున్నాడు. యెహోషువ ముందు ఒక పెద్ద బాధ్యత ఉంది. ఇజ్రాయేలీల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించాలి. అలా నడిపించాలంటేనంట యెహోషువ చేయాల్సింది ఏంటి? నువ్వు ఖచ్చితంగా వీరిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకువెళ్తావు. నువ్వు నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి. అంటే మనం బైబుల్ చదివి బైబుల్లో దేవుడే ఏమైతే మనల్ని చేయమన్నాడో అదంతా మనకి చేయాలి. జాగ్రత్తగా వినండి. మనం బైబుల్ ధ్యానించి దేవుడు మనల్ని ఏం చేయమన్నాడో అదంతా మనం చేయాలి. దాని నుంచి కుడికి కానీ ఎడమకు కానీ మనం తొలగకూడదు. తర్వాత అలా మనం ఉండాలంటే, దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం చేయాలంటే 8వ వచనంలో ఉంటుంది, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. మనం ప్రతిరోజు దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే ఏమవుతుందంటే, కొంత టైం అయ్యేసరికి లోక తలంపులు పోయి మనకి దేవుని తలంపులు ఉంటాయి. మొదట్లో చాలామంది దేవుడు చెప్పినవన్నీ చేయరు. నువ్వు ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉంటావో, దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తావో, దేవుడు నీ ఆత్మీయ నేత్రాలు తెరుస్తాడు. దేవుని శక్తి నీలో పనిచేస్తుంది. నీకు లోకం యొక్క తలంపులు పోయి దేవుని యొక్క తలంపులు వస్తాయి. దేవుని యొక్క తలంపులు వస్తే నువ్వు దేవుని మాట వినటానికి ఇష్టపడతావు. నీ పరిచర్యలో, లేకపోతే నీ బిజినెస్లో, లేకపోతే నీ ఉద్యోగంలో, నువ్వు చేసే పనిలో ఏదైనా సమస్య, ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి ఒక నోరు మాట్లాడుతుంది. దేవుని ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు చేస్తావు, బైబిల్ ప్రకారం నువ్వు నడుచుకుంటావు, బైబిల్ ప్రకారం నువ్వు రియాక్ట్ అవుతావు. దేవుడు నీకు ఏదైతే చెప్తాడో అది నువ్వు చేస్తావు. నువ్వు దేవుని మాట వింటావు, దేవుని గైడెన్స్కి నువ్వు విలువిస్తావు. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క గైడెన్స్కి విలువిస్తావో, నువ్వు దేవుని మాట వింటావో, నువ్వు దేవుడు చెప్పింది చేస్తావో, అది పరిచర్య కావచ్చు, బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, కుటుంబం కావచ్చు, నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ విషయం మీరు జాగ్రత్తగా వినాలి. చాలామంది లోకానుసారంగా ఉంటారు. లోకానుసారంగా ఉంటే మీరు దేవుని మాట వినరు, దేవుని మాట నమ్మరు, దేవుడు చెప్పింది చేయరు. అది కూడా బైబిల్లో ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:14 ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.
ప్రకృతి సంబంధమైన మనిషి, లోకానుసారంగా లోక జ్ఞానం కలిగి లోకంలో ఎక్కువ విషయాలు తెలుసుకుంటూ దేవునితో సహవాసం లేకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా ఉంటే అప్పుడేమవుతుందంటే దేవుని మాటలు వెర్రితనంగా ఉంటాయి, దేవుని జ్ఞానం వెర్రితనంగా ఉంటుంది. ఏదైనా సమస్య ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు చెప్పింది చేయరు. ఒకవేళ దేవుడు నువ్వు ఇలా చేయమన్నా వినరు. ఎందుకంటే దేవుని మాటలు వెర్రితనంగా ఉంటాయి. ఖచ్చితంగా సమస్యల్లో పడిపోతారు, ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడిపోతారు, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉండి దెబ్బతింటారు. అనేక మంది క్రైస్తవులు రకరకాల సమస్యల్లో ఉండి దెబ్బతింటానికి ఇదే కారణం. క్రైస్తవులు సమస్యల్లో ఉండటానికి ఒక్కటే రీజన్. లోక జ్ఞానం కలిగి ఉండి లోక విషయాలు తెలుసుకుంటా ఉంటే ఏదైనా సమస్య ఇబ్బంది వచ్చినప్పుడు లోకానుసారంగా రియాక్ట్ అవుతావు, అపవాది చెప్పింది నమ్మేస్తావు, అపవాది ఉచ్చులో పడిపోతావు. ఆర్థిక సమస్యలు, బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు, పిల్లలతో సమస్యలు, కుటుంబ సమస్యలు, పరిచర్యలో సమస్యలు, బిజినెస్లో సమస్యలు, చిందరబందర అయిపోద్ది. ఏం చేయాలో తెలియదు. అపవాది ఉచ్చులో చిక్కుకొని భయంకరమైన పరిస్థితుల్లో చాలామంది జీవిస్తున్నారు. ఎవరో ఒకరు ప్రార్థన చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. అలా సెట్ అవ్వదు. నీ పరిస్థితి మారాలంటే, నీ జీవితం మారాలంటే, నీ బిజినెస్ ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ పరిచర్య ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే దానికి ఒక్కటే పరిష్కారం. అదేంటో తెలుసా? నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని దివారాత్రంలో ధ్యానించాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. మొదట్లో నీకు ఇబ్బంది అనిపిస్తుందేమో కానీ అలా నువ్వు కొంత టైం చేస్తే ఏమవుతుందంటే దేవుని యొక్క శక్తి నీలో పనిచేస్తుంది, నీ ఆలోచన విధానం మారుతుంది, నీ తలంపులు మారుతాయి. అప్పుడు దేవుడు నీకు గైడెన్స్ ఇస్తాడు. దేవుడు నీకు గైడెన్స్ ఇవ్వాలంటే మొదట నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. కొంత టైం అయ్యేసరికి నీ ఆలోచనలు మారుతాయి. లోక తలంపులు పోయి నీకు దేవుని తలంపులు వస్తాయి. ఆ దేవుని తలంపులు వచ్చినప్పుడు దేవుడు నీకు గైడెన్స్ ఇస్తాడు, నువ్వు ఇలా చేయమని చెప్తాడు. అప్పుడు నువ్వు చేస్తావు. నీకు విశ్వాసం ఉంటుంది. ఖచ్చితంగా నీ బిజినెస్లో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, గొప్ప గొప్ప కార్యాలు పొందుకుంటావు. దేవుని కోసం నువ్వు అద్భుతమైన కార్యాలు చేస్తావు. అదే కదా మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. కీర్తనలో 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎర్న నాటబడినదై ఆ కువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనుదంతయు సఫలమగును. ఒక్కసారి మీరు ఆ వాక్యాన్ని ధ్యానించండి. ఒక్కసారి ఆ వాక్యాన్ని లోతుగా ధ్యానిస్తే అక్కడ ఏముందో తెలుసా? మొదట ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. లోక జ్ఞానం మీరు నేర్చుకోవద్దు, లోక జ్ఞానంతో ఆరితేరిపోవద్దు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల, దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు మీరు ధ్యానిస్తే, బైబిల్ని మీరు దివారాత్రములు ధ్యానిస్తే మొదట మీకు లోతైన విషయాలు తెలియవు. కానీ మీరు దేవుని మీద ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు లోతైన విషయాలు మీకు బయలుపరుస్తాడు. మీ ఆలోచన మారిపోద్ది, మీ తలంపులు మారిపోతాయి, దేవుని యొక్క శక్తి మీలో పనిచేస్తుంది. మీరు దేవుని మాట వింటారు, దేవుడు గైడెన్స్కి మీరు లోబడతారు, దేవుడు చెప్పింది చేయటానికి మీరు ఇష్టపడతారు. దాని నుంచి కుడికి కానీ ఎడమకు కానీ మీరు వెళ్ళరు. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. అదే విషయమైనా కావచ్చు, మరలా చెప్తున్నాను, అది బిజినెస్ కావచ్చు, పరిచర్య కావచ్చు, కుటుంబం కావచ్చు, ఏ విషయంలో అయినా కావచ్చు, మీరు సక్సెస్ అవుతారు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుడు ప్రతి ఒక్కరికి గైడెన్స్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? అన్యాయపు సిరి అంటే ఈ లోకంలో ఉన్న డబ్బు విషయంలో మనం నమ్మకంగా లేకపోతే, మనం దేవుని పనికి సపోర్ట్ చేయకపోతే, సేవకులు ముందుగా దేవుని పనికి ఇవ్వాలి. అందరూ ఇవ్వాలి. సేవకులకి ఇంకా ఎక్కువ బాధ్యత. మనం దేవుని పనికి ఇచ్చినప్పుడు అంట దేవుడు సత్యమైన ధనం మనకి ఇస్తాడు. ఏంటా సత్యమైన ధనం? అభిషేకము, పరిశుద్ధాత్మతో నింపబట్టము, అనేకమైన మర్మాలు దేవుడు మనకి బయలుపరుస్తాడు. దేవుడు మనకి త్రోవలు సరళం చేస్తాడు. అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి.
మీరు లూకాసు వార్త 24:49 ఉంటుంది. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుంచి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను. మనకు కావాల్సింది ఏంటంటే అభిషేకం కావాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, అనేకమైన మర్మాలు మనం తెలుసుకోవాలి. అవన్నీ మనకు ఎలా తెలుస్తాయి? నువ్వు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉంటే, ఈ లోకధనం విషయంలో నమ్మకంగా ఉంటే దేవుని యొక్క అభిషేకం నీ జీవితంలో పనిచేస్తుంది, అందరి జీవితాల్లో పనిచేస్తుంది. పైనుంచి శక్తి చేత నువ్వు నింపబడతావు, దేవుని జ్ఞానం నీకు వస్తుంది. నువ్వు చేసేది ఏదైనా కావచ్చు, పరిచర్య కావచ్చు, బిజినెస్ కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, ప్రతి విషయంలో అద్భుతమైన కార్యాలు పొందుకుంటావు. దేవుని యొక్క అభిషేకం అపవాది కడిని విరగొడుతుంది. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. ఒక్కసారి మీరు గమనించండి, ఇప్పటి వరకు నేను చెప్పిన అంశాలు కంపల్సరీ ప్రతి ఒక్కరి గృహంలో ప్రార్థన బలిపీఠం ఉండాలి. మన గృహాలు పరలోకానికి గవినిలా ఉండాలి, బలిపీఠం ఉండాలి. అది స్పిరిచువల్ ప్రిన్సిపల్. రెండవది, మనం మెల్కీసెదెకు క్రమంలో మనం యాజకులుగా పనిచేస్తున్నాం. అందరూ రాజులైన యాజక సమూహం. మనం యాజక ధర్మం నెరవేరిస్తేనే మనం చేసే వాటిలో మనకి సక్సెస్ వస్తుంది, దేవుడు జోక్యం చేసుకుంటాడు. మూడవది, దేవుడు మనకి గైడెన్స్ ఇవ్వాలంటే మనం కంపల్సరీగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దివారాత్రములు ధ్యానిస్తేనే అతడు నీటి కాలువేర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. నాలుగవది, అన్యాయపు సిరి విషయంలో మనకు నమ్మకంగా ఉండాలి. మనం దేవుని పనికి ఇచ్చినప్పుడు దేవుని యొక్క అభిషేకం మనకు వస్తుంది. స్పష్టంగా రాయబడింది, అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా లేకపోతే సత్యమైన ధనం మీకు ఎవరిస్తారు, అభిషేకం మీకు ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ చేత నువ్వు ఎలా నింపబడతావు? నువ్వు దేవునికి నమ్మకంగా లేకపోతే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు ఎలా జరుగుతాయి? బైబిల్లో రాయబడి ఉంది. ఈ విషయాలు మీరు జాగ్రత్తగా వినండి. వీటిని మీరు చేసినట్లయితే 100% అన్ని విషయాల్లో మీరు గొప్ప విజయాలు పొందుకుంటారు, దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తారు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరించండి. స్క్రీన్పై QR కోడ్ ఉంటుంది, మీరు విశ్వాసంతో ఏకీభవించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. వారి ఆత్మీయ నేత్రాలు తెరవ చేయండి. వాళ్ళు మీ మాట విని మీతో సహవాసం కలిగి వారు చేస్తున్న ప్రతి పనిలో, పరిచర్యలో, బిజినెస్లో, కుటుంబ విషయాల్లో, అన్ని విషయాల్లో వర్ధిల్లి మీ నామానికి మహిమకరంగా జీవించాలి. దేవా, అటువంటి అభిషేకం వారికి దయచేయండి. ఎవరైనా బలహీనతతో ఉన్నట్లయితే దేవా, మీరు పొందిన గాయముల చేత మేము స్వస్థత పొంది ఉన్నాము. దేవా, వారిని ముట్టండి, నడినెత్తి నుంచి అరకాల వరకు తాకండి, స్వస్థత దయచేయండి. ఇంకేదైనా సమస్యలు, ఇబ్బందుల్లో ఉన్నట్లయితే దేవా, వారి జీవితంలో మీరు జోక్యం చేసుకోండి, మీ అద్భుతమైన కార్యాలు జరిగించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందమని నజరేయుని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.